జపాన్ ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఉత్తర జపాన్ తీరంలో శుక్రవారం ఉదయం 6.7 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లో సుమారు మీటర్ ఎత్తు వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జపాన్ దేశంలో మళ్లీ భూకంపం సంభవించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఉత్తర జపాన్ తీర ప్రాంతాలలో ఈ భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ ప్రకంపనల కారణంగా చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుసగా జపాన్లో వస్తున్న ఈ భూకంపాలు అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వేగంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంపం యొక్క తీవ్రత 6.7గా నిర్ధారించారు. భూకంప కేంద్రం ఎక్కడ ఉందో కూడా గుర్తించారు. ఇది జపాన్లోని ముఖ్యమైన ద్వీపమైన హోన్షులో ఇవాటే ప్రీఫెక్చర్లోని కుజీ నగరానికి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో కేంద్రీకృతమై ఉంది. భూకంప కేంద్రం సముద్రంలో ఉండడం వల్ల జపాన్ వాతావరణ సంస్థ వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పసిఫిక్ సముద్ర తీరం పక్కన ఉన్న ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పసిఫిక్ తీర ప్రాంతాలలో సుమారు మీటరు ఎత్తున వరకు సునామీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలను, సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులను వెంటనే తీరం నుంచి సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు గట్టిగా ఆదేశించారు. ప్రజలకు సహాయం చేయడానికి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఇదే జపాన్ ప్రాంతాన్ని 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం పెద్దగా వణికించింది. ఈ సమయంలో దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. అయితే గత సోమవారం వచ్చిన భూకంపంతో పోలిస్తే ఈసారి శుక్రవారం వచ్చిన ప్రకంపనల తీవ్రత కొంచెం తక్కువగా ఉందని స్థానిక మీడియా తెలియజేసింది. ఈ తరహా భూకంపాలు వచ్చినప్పుడు అందరి దృష్టి అక్కడ ఉన్న అణు విద్యుత్ కేంద్రాలపై ఉంటుంది. అయితే జపాన్లోని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ ఒక ప్రకటన చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చింది. ఈ తాజా భూకంపం వల్ల ఆ ప్రాంతంలోని ఏ అణు విద్యుత్ కేంద్రానికి కూడా ఎలాంటి ముప్పు జరగలేదని, వాటి పనితీరులో ఎలాంటి అసాధారణ పరిస్థితులు కనిపించలేదని వారు స్పష్టం చేశారు. ఏదేమైనా అధికారులు చెప్పిన సునామీ హెచ్చరికలను ఎవరూ తక్కువ అంచనా వేయకుండా పూర్తి స్థాయిలో పాటించాలని కోరుతున్నారు. భూకంపాలు, సునామీల నుండి ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. జపాన్ చరిత్రలో తరచూ ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల ప్రభుత్వం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తోంది.